అనంతపురం జిల్లాలోని డెంగ్యూ వ్యాధి బ్రెయిన్ ట్యూమర్తో పోరాడి మృత్యువాత పడిన చిన్నారి లిఖిత తల్లిదండ్రులకు 10 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారి ఆరోగ్యం బాగోలేదని సహాయం చేయమని స్థానిక నాయకులతో కలిసి లిఖిత తల్లిదండ్రులు ఆపన్నహస్తం అందించాలని కోరగా తాము సహాయం చేశామని, ఇంకా ఎక్కువ డబ్బులు అవసరం అవడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయదుర్గం నియోజకవర్గం నేమకల్లు గ్రామానికి వచ్చిన సందర్భంగా తల్లిదండ్రులను ముఖ్యమంత్రి వద్దకు తీసుకువెళ్లి విషయం చెప్పగా వెనువెంటనే కలెక్టర్కి చెప్పి 10 లక్షల రూపాయలు మంజూరు చేశారని, అందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. చాలా సహాయపడ్డారు. సీఎం వరకు తీసుకెళ్ళి మా పాపకి ఇంతవరకు ఖర్చు అవుతుందని మేము అడిగిన దానికి సారు ఎమ్మెల్యే సారు సీఎం దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ అడిగి సహాయం చేయించారు. మేము ఎమ్మెల్యే సార్ పడి ఉంటాము. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు ఆ రోజు రాయదుర్గంకి వచ్చిన రోజు వాల్మీకి లిఖిత ఆ రోజు ఆ పాప రావడం వచ్చి ముఖ్యమంత్రి గారు నా కూతురు పరిస్థితి అని చెప్పడంతో ఆయన చెల్లించిపోయి ఆ రోజు ఎంత అవుతుందంటే 10 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు. ఆ 10 లక్షలు వెంటనే ఆయన ఆమోదించిన తర్వాత మనకి ఈరోజు చెక్ కూడా పంపించారు. కాకపోతే దురదృష్టకరం, ఆ పాప మన మధ్యలో లేదు. చాలా మంది కూడా ఆ పాపకి సహాయ సహకారాలు అందించారు. చాలా మంది కూడా ఆ పాపను బతకాలని చాలా మంది ప్రార్థనలు కూడా చేశారు. కానీ భగవంతుడు అది మనకి ఆ పాప లేకుండా మన మధ్యలో లేకుండా చేయడం నిజంగా చాలా దురదృష్టకరం. ఏదేమైనా కూడా వాళ్ళ తల్లిదండ్రులు మనోధైర్యంతో ఉండాలని భగవంతుని ప్రార్థించాం. అలాగే వాళ్ళ కుమారుడు ఏదైతే ఉన్నారో వాళ్ళ కుమారుడిని ఉన్న పిల్లల్ని కూడా బాగా చదివించుకుంటే బాధ్యత వాళ్ళ తల్లిదండ్రులతో పాటు మనందరం కూడా ఎప్పటికప్పుడు పరిశీలిద్దాం. వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చిన మన స్కూల్ అధిపతి ఏదైతే ఉన్న జ్ఞానభారతి స్కూల్ అధిపతి రమేష్ గారు కూడా, ఎందుకంటే ఇలాంటి సమస్యలు ప్రజల సమస్యలు లేదా స్టూడెంట్స్ సంబంధించిన సమస్యలు తీసుకురావడం గొప్ప విషయం. వెంటనే కూడా మనందరూ కూడా పార్టీకి సంబంధించిన వాళ్ళతో పెద్దలతో చర్చించిన తర్వాత ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్టిలో ఉంచుకొనైనా కూడా ఈ బాబుకు ఏదైతే మనం ఆ రోజు మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం ఈరోజు 10 లక్షల రూపాయలు చెక్కు మన ముఖ్యమంత్రి గారి ద్వారా రావడం జరిగింది. ఏదేమైనా ఇంకొకసారి దురదృష్టకరమే ఆ పాప మా మధ్యలో లేకపోవడం. కానీ వాళ్ళు చాలా వరకు ఖర్చులు పెట్టుకున్నారు కాబట్టి ఈ చెక్కు వాళ్ళకి అందించే బాధ్యత మా నాయకుల ద్వారా మేము ఈ చెక్కుని తల్లిదండ్రులకు కూడా ఆ పాప తల్లిదండ్రులు వాల్మీకి